ఇద్దరిని కంపారిజం చేసుకొని మనం బ్రతకగలిగితే ఒక లైఫ్ ఉండేది, నాన్న చేసేటటువంటి పనులు నాన్న చేస్తున్నాడండి, అమ్మ చేసేటటువంటి పనులు అమ్మ చేస్తుంది. అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఎవరి కోసం సహాయం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? నీకోసమే కదా, మీ అక్క కోసమే కదా. వీడు చేసినా వాడు చేసినా ఎవరు చేసినా కానీ ఒక కుటుంబ పూర్వకంగా, ఒక విధాన పూర్వకంగా, మనం ఒక లైఫ్ పూర్వకంగా రావాలిరా అనేటటువంటి ఉద్దేశపూర్వకంగానే కదా. ఇదంతా లైఫ్ స్టైల్. కానీ అదేటటువంటి లైఫ్ స్టైల్లో మనం గనక ఒక చిన్న పొరపాటు కనుక చేసామంటే మటుకు స్పాయిల్ అయిపోయింది. ఏ విధంగా స్పాయిల్ అయిందో తెలుసా? చిన్నప్పటి నుండి పాటలు పాడుకుంటున్నాను, తిరుగుతూ ఉంటున్నాను. బావి లోతు ఇంతని తెలుసు, నదుల లోతు కొంతే తెలుసు, ఆడగుండె లోతు ఎంతో లోకంలో ఎవరికి తెలుసు. చూసి మనసిచ్చావా, బందీగా నిలబడతావు. నీ కలలే విరిగిన నాడు కలతే నీ తోడవుతుంది. ఏ సౌఖ్యం బ్రతుకంత సంతోషం ఈ ఆడదాని ప్రేమలు. ఓకే, దాని వరకే ఆడదాని గురించి మాత్రమే పాడగలను. ఎవడు